హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్తాస్ ఫుడ్ అండ్ ట్రావెల్స్. ఈరోజు మన ఛానల్లో దసరాకి నవరాత్రుల్లో అమ్మవార్లకి ఏ రోజున ఏ నైవేద్యాలు సమర్పించాలో అవి రెసిపీస్ చూపిస్తున్నానండి. చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దామా. మొదటి రోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత దేవి దుర్గాదేవి ప్రసాదం కట్టి పొంగలండి. దీని తయారీ విధానం, నేను కుక్కర్ తీసుకున్నాను, 1 కప్పు బియ్యం, 1 కప్పు సాయి పెసరపప్పు తీసుకున్నాను. సమపాలంగా తీసుకొని వాటిని బాగా కడిగి అందులో 5 డబ్బాల వాటర్ పోసుకున్నాను. అంటే మనం అదొకటి ఇదొకటి 2 డబ్బాలు తీసుకున్నాం కదా, కొంచెం లూజ్గానే ఉండాలి, మెత్తగా ఉడికించుకోవాలి. విజిల్స్కి 5 డబ్బాల నీళ్ళు పోసి ఒక 4 విజిల్స్ రానిచ్చాలి. ఇలాగా 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి దీంట్లో కొంచెం సాల్ట్, నెయ్యి ఇప్పుడే వేసుకోవాలి. ఇందులో వేసేసి కొంచెం గట్టిగా ఉంటే వాటర్ యాడ్ చేసుకోండి. కోల్డ్ అయినా హాట్ వాటర్ అయినా పర్లేదు, ఏ వాటర్ అయినా కొంచెం యాడ్ చేసుకొని లూజ్గా కొంచెం కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోండి. ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకొని దీనికి పోపు పెట్టుకుందాము. దీనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండ్ ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుందండి కట్టె పొంగలికి. నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత ముందుగా జీడిపప్పు వేసుకుందాము. ఆప్షనల్ అండి ఇది, జీడిపప్పు లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. జీడిపప్పు వేసి తర్వాత ఇందులోనే మిరియాలు కొంచెం క్రషింగ్గా లైట్గా సెమీ క్రష్డ్ మిరియాలుగా చేసి వేసిన తర్వాత పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా వేసి పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పోపుని మనం ఇంతాక కలిపి పెట్టుకున్న ఆ కట్టె పొంగల్లో కలిపేసుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇది మొత్తం కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని మొదటి రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. నార్మల్గా నైవేద్యం అనే కాదండి, టిఫిన్స్గా కూడా బాగుంటుంది. రెండవ రోజు శ్రీ బాలత్రిపుర సుందరి దేవికి ప్రసాదం పులిహోర. దీని తయారీ విధానం, ముందు రైస్ పొడి పొడిగా వండి పక్కన పెట్టుకోవాలండి. ఆల్రెడీ చాలా నైవేద్యాలు మీకు చూపించాను నా ఛానల్లో, వాటిలో చూడండి, అందుకే మీకు కొంచెం తక్కువ క్వాంటిటీ చూపిస్తున్నాను. ఈ కప్పులో రైస్కి కొంచెం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక చిన్న నిమ్మకాయ పిండానండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వాటికి రుచికి తగినట్టు మీరు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టి మళ్ళీ దీనికి కూడా పోపు వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేరుశనగ గుళ్ళు వేసి, ముందు వేరుశనగ పప్పు వేగాలి, ఎందుకంటే లేటుగా వెనక్కి వేస్తే అవి వేగవు. వేసి పచ్చిమిర్చి సన్నగా తరిగినవి 1 వేసుకున్నానండి. ఇప్పుడు పోపు దినుసులు వేయాలి. ఎండుమిర్చి 1, కరివేపాకు వేసుకొని పోపు కొంచెం చల్లారిన తర్వాత అన్నంలో కలుపుకోవాలి. వేడి మీద కలిపితే చేదొస్తుంది. అంతే అండి, నిమ్మకాయ పులిహోర రెండో రోజు శ్రీ బాలత్రిపుర సుందరి దేవికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఇప్పుడు 3వ రోజు ప్రసాదం చూద్దాం. శ్రీ గాయత్రీ దేవి కొబ్బరి అన్నానికి రైస్ మనం ముందుగానే పక్కన పెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని పొడి పొడిగా ఒక పాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేరుశనగపప్పు మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చిమిర్చి చీలికలు 2 వేసుకున్నానండి. ఇందులో మళ్ళీ తాలింపు గింజలు వేసుకొని ఎండుమిర్చి ఒక 2 వేసి కరివేపాకు వేయాలి. ఈ కొబ్బరి అన్నానికి 1 కప్పు కొబ్బరి తురుముకి 2 కప్పుల రైస్ యాడ్ చేసుకోవాలండి. ఇలాగా పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి కొబ్బరి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. కొబ్బరి అన్నంలో ఉప్పు ఎక్కువ పట్టదండి, చాలా తక్కువ పడుతుంది. సాల్ట్ కొంచెం వేసుకున్న తర్వాత 2 కప్స్ రైస్ వేసుకొని బాగా కలిపెట్టుకోవడమే. గ్యాస్ స్టవ్ ఆపేసి రైస్ని బాగా మొత్తం పోపులో కలిపేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది.
3వ రోజు శ్రీ గాయత్రీదేవి కొబ్బరి అన్నం ప్రసాదంగా నైవేద్యం రెడీ అయిపోయింది. ఇప్పుడు 4వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి ప్రసాదం పాయసం ఇప్పుడు దీనికి ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ ముందే ఇలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ పాయసం గట్టిగా రాకుండా చిక్కబడకుండా బాగా ఎప్పుడు తిన్నా కూడా మీకు పాయసం స్ట్రక్చర్లో ఉండేది అలాగో ఈ రెసిపీ చూడండి. అవి వేగిన పక్కన పెట్టుకొని 1 కప్పు సేమియాని బాగా ఇలాగ నేతిలో వేపుకోవాలి. ఇలా నేతిలో వేపుకున్న తర్వాత 1 కప్పుకి 3 కప్పుల వేడి నీళ్ళు మీరు ఆల్రెడీ ముందే కాచి పక్కన పెట్టుకోండి. 3 కప్పుల నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో సేమియాని బాగా ఉడికించుకోవాలి. ఇలాగా సేమియా బాగా ఉడికిపోయింది కదా, మీరు ఒక ముక్క చేత్తో ఇలాగా ఒత్తి చూడండి. సేమియా బాగా ఉడికిపోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో చక్కెర 1 కప్పు సేమియాకి 1 కప్పు చక్కెర పడుతుంది. ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా కలుపుకోవచ్చు. 1 కప్పుకి 1 కప్పు కరెక్ట్ కొలత సరిపోతుంది. ఇలా 2 నిమిషాలు చక్కెర కరిగేదాకా ఉంచి ఇందులోనే యాలక్కులు కూడా ఒక 2 వేసానండి. ఇలా వేసి బాగా ఒక 2 ఉడుకులు రానిచ్చాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆపేసి ఇందులో మనం కాచి చల్లార్చిన పాలు ఒక 2 కప్స్ కానీ 1 కప్ కానీ మీకు ఏ కన్సిస్టెన్సీ రావాలో అలా పాలు పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి కలుపుకొని దించేసుకోవటమే. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు 5వ ప్రసాదం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి దద్దోజనం. దీనికి అన్నం కొంచెం మెత్తగా చేసుకోవాలండి. దద్దోజనానికి ఇలాగా కొంచెం మెత్తగా ఒత్తుకున్న తర్వాత గరిటెతో దీనికి పెరుగు ఎక్కువగా కలుపుకోండి. ఇంచుమించు ఒక 1/2 కేజీ పెరుగు దాకా వేసుకున్నాను. ఒక 250 గ్రామ్స్ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి రైస్లో. ఇలా కలిపిన దాంట్లో 1 కప్పు కాసి చల్లార్చిన పాలను పోసుకోవాలి. వేడి పాలైనా పర్లేదండి. ఇలా 2 కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి. ఇలా పాలు ఎందుకు కలుపుతారంటే నైవేద్యాలలో పులుపు అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఒక 2 వేసుకున్నాను. కరివేపాకు వేసి ఈ పోపుని మనం కలుపుకున్న పెరుగన్నంలో కలిపేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీ అయిన దద్దోజనం రెడీ అయిపోయింది. 5వ రోజు అమ్మవారికి నివేదించుకోవచ్చు. 6వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి ప్రసాదం ఎలా చేయాలో చూపిస్తున్నాను. కేసరి అమ్మవారికి నివేదన. ఇది 1 కప్పు రవ్వకి మీరు 1/2 కప్పు నెయ్యి ముందే వేసుకోవాలండి. వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు రవ్వ వేసుకొని, బొంబాయి రవ్వ, సూజీ అని కూడా అంటారు, ఉప్మా రవ్వ వేసి దాన్ని మీడియం ఫ్లేమ్లో సన్నని మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. కేసరికి నెయ్యి ఎక్కువగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది. 1 కప్పుకి 4 కప్పుల నీళ్లు, వేడి నీళ్లు పోసుకోవాలి. కొంచెంగా ఉండలు కట్టకుండా ఇలా తిప్పుతూ మొత్తం కలుపుకోవాలి. అప్పుడే మీకు కేసరి అనేది కరెక్ట్ స్ట్రక్చర్లో వస్తుంది. ఇలా 4 కప్పుల నీళ్లు పోసుకున్న తర్వాత కప్పు రవ్వకి 3/4 కప్పు చక్కెర సరిపోతుంది. ఖచ్చితమైన తీపి సరిపోతుంది. ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం కప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా చక్కెర కొంచెం కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత, సారీ అండి, ఇలాచీ పౌడర్ స్కిప్ అయింది. ఇందులో ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేసేసి తర్వాత మీకు ఫుడ్ కలర్ ఏదైనా
అవైలబుల్గా ఉంటే అది ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసి ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోవాలి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి మళ్ళీ కలుపుకొని దించేసుకోవడమే. అంతే అండి, రెడీ అయిపోయింది అమ్మవారికి నైవేద్యం. శ్రీ మహాలక్ష్మీదేవి నైవేద్యం. 7వ రోజు శ్రీ సరస్వతి దేవి అల్లం గారెలండి. మినపగారెలు, మినపప్పు నానపెట్టుకొని మిక్సీకి మెత్తగా వేసుకోవాలి. ఇందులో అల్లం తురుము సన్నగా తురుముకొని వేసుకోవాలి. మిరియాలు కూడా కొంచెం కచ్చాపచ్చాగా నూరి వేసుకోవాలి. మిరియాలు లేని వాళ్ళు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కరివేపాకు వేసి కలుపుకోవాలి. బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఒక బాండీలో నూనె వేసుకొని ఇలా వడలలాగా చిన్నగా వేసుకోవటమే. నేను చేత్తో వేస్తున్నానండి. మీకు క్లాత్ మీద కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద కానీ వీలు చూసుకొని మీకు ఎలా అయితే అలా వేసుకోండి. ఇలాగా వడలు వేసి 2 వైపులా సన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసేసి ప్లేట్లో పెట్టుకోవాలి. అంతే అండి, 7వ రోజు సరస్వతీదేవికి అల్లం గారెలు నైవేద్యం రెడీ అయింది. ఇప్పుడు 8వ శ్రీ దుర్గాదేవి ప్రసాదం కదంబం అండి. దీనికి మొత్తం మీ కాడ ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు. నేను వాడినవి ఇవి మొత్తం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి వేయాలి. కరివేపాకు వేసుకొని కొంచెం పోపు అయిన తర్వాత వేరుశనగ పప్పు ఒక 2 టేబుల్ స్పూన్ వేసి పచ్చిమిర్చి 6 చీలికలు వేసుకున్నానండి. వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు, నేను బెండకాయ, దొండకాయ, వంకాయ, క్యారెట్, గుమ్మడి అండ్ ముల్లంగి, బంగాళదుంప అన్నీ వేసుకున్నానండి. చిక్కుళ్ళు, ఈ కూరగాయ ముక్కలన్నీ వేసుకున్నాను. మీ దగ్గర ఏ కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు. టమాటా తప్పితే ఉల్లిపాయ, వెల్లుల్లి వాడకూడదు ఈ కదంబంలో అమ్మవారి నైవేద్యానికి. ఇవన్నీ వేసి 2 నిమిషాలు బాగా ఫ్రై చేసి మగ్గనిచ్చాలి మూత పెట్టి. అంతలోకి మనం వేరే కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ బియ్యం వేసుకొని అందులో 1/2 కప్పు సాయి పెసరపప్పు, 1/2 కప్పు కందిపప్పు వేసి బాగా కడుక్కొని దాని కొలత వాటర్ పోసుకొని 4 డబ్బాలు కుక్కర్ 4 విజిల్స్ రానిచ్చాలి. అంతలోకి మనకి ఈ కూరగాయ ముక్కలన్నీ ఒక 5 నిమిషాలు మగ్గిపోయాయి కదండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ మనం మళ్ళీ రెండోసారి కలుపుకోవచ్చు. ఇప్పుడు ముక్కలకు పట్టేలాగా మాత్రమే కొంచెం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. వేసి ముక్కలకి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చింతపండు రసాన్ని ఇలాగా బాగా పిండుకొని పోసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ముక్కల్ని బాగా ఉడకనివ్వాలి మూత పెట్టి. ఒక 5 నుంచి 10 నిమిషాల లోపల ముక్కలన్నీ ఇలాగా బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మనం కారము అవి వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి. మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. పులుసు బాగా మరగనివ్వాలి. కారం వేసిన తర్వాత ఇలా పులుసు మరిగిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న పప్పు అన్నం ఉంటుంది కదా, దాన్ని ఈ వెజిటేబుల్స్ పులుసులో కలుపుకోవాలి. ఇలాగా మొత్తం పులుసులో అన్నం కలిసేలాగా చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలిసిన దాంట్లో సాంబార్ పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలుపుకొని దించేసుకోవటమే. రెడీ అయిపోయిందండి 8వ రోజు శ్రీ దుర్గాదేవి కదంబం.
9వ రోజు చివరి నైవేద్యం శ్రీ మహిషాసురమర్దిని దేవి ప్రసాదం చక్కెర పొంగలి. దీనికి ఒక కుక్కర్ తీసుకొని ఇందులో నేను టీ గ్లాసు బియ్యం పోసుకొని గుప్పెడు సాయి పెసరపప్పు వేసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి అదే టీ గ్లాస్తో ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ నీళ్లు పోసుకున్నాను. పోసి ఒక 3 విజిల్స్ రానిచ్చాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా పొడి పొడిగా అన్నం వచ్చింది కదా, ఇందులో మళ్ళీ ఒక టీ గ్లాస్ కాచి చల్లార్చిన పాలు పోసుకొని 1 కప్పు బెల్లం లేదా చక్కెర సగం సగంగా కూడా తీసుకోవచ్చు, లేదా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఫుల్ కప్పు తీసుకోవచ్చు. ఇలాగా బెల్లం 1 కప్పు వేసి మీడియం ఫ్లేమ్లో అన్నంలో బాగా ఉడికించుకోవాలి. ఇలాగా మొత్తం బెల్లం కరిగిపోయి పాలు చక్కెర అన్నీ బాగా ఇలాగా ఉడికిని చూసారా. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా అయిపోయింది కదా పరమాన్నం. చూసారు కదా 9 రోజుల అమ్మవారి నైవేద్యాలు. నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.